క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితంలో భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఘటన ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. నాటుకోడి కూర కోసం మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి చివరకు తండ్రి ప్రాణం తీసింది. జనగామ జిల్లా తరిగొప్పల మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జంగిలి రమేష్, అనుష భార్యాభర్తలు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో నాటుకోడిని తీసుకొచ్చి కోస్తాను, కూరొండమని భార్య అనుషను అడిగాడు. అందుకు ఆమె ఇవాళ అంగట్లో చేపలు తీసుకొచ్చి వండానని, కోడిని రేపు ఉదయం కోసుకుందామని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయితే భార్య మాటలకు ఆగ్రహంతో రగిలిపోయిన రమేష్ అనుషను బూతులు తిట్టసాగాడు. ఈ క్రమంలో అమ్మను ఎందుకు తిడుతున్నావంటూ ఇంట్లో ఉన్న కొడుకు గణేష్ తండ్రికి అడ్డు తగిలాడు. దీంతో కొడుకును సైతం రమేష్ తిట్టడంతో తండ్రి మాటలతో ఆగ్రహావేశానికి లోనైన గణేష్ పక్కనే ఉన్న రోకలి బండతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రమేష్ ను స్థానికులు జనగామ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ NGM కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ బుధవారం మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.